అగ్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఇటు రష్యా కావచ్చు, ఇటు చైనా కావచ్చు, ఇండియా కూడా కావచ్చు. ఎట్లా చూస్తా ఉన్నాయి? ఏ ఏ దేశాల పాత్ర ఎంత ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇరాన్‌కి డైరెక్ట్‌గా సపోర్ట్‌గా ఏ పెద్ద ఇది ఏ దేశాలు రాలేదు. హ్మ్. అంటే ఫిజికల్‌గా సపోర్ట్ చేస్తామని, యుద్ధంలో మేము మీతో పాటు భాగం పంచుకుంటామని. కానీ డిప్లొమసీ వలన దాన్ని ఖండించడం అనేది చెయ్యడం, దీన్ని ఈ యుద్ధాన్ని ఆపాలి అనడం రష్యా, చైనా రెండూ చేశాయి. భారతదేశం ఇది ఎప్పుడూ కూడా యుద్ధం దేనికైనా ఆన్సర్ కాదు అని ఎప్పటినుంచో మన ప్రధాని చెప్తూ ఉన్నాడు. కాబట్టి యుద్ధం వలన ఇది దానికి పెద్దగా కండెమ్ చేయలేదు. కానీ ఇది క్రిటికల్ సిచ్యువేషన్, ఇది మంచిది కాదు అని చెప్పారు. మన ఇంట్రెస్ట్ ఏమిటి? ఎంతోమంది భారతీయులు ఈ మిడిల్ ఈస్ట్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. వాళ్ళు సేఫ్గా ఉండాలి ఒకటి. రెండోది, ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచే వచ్చే ఆయిల్ మనకి చాలా అత్యవసరం. ఒక 80% ఆయిల్ మనకి మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అది వచ్చేది కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా వస్తుంది. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంట్రోల్ చేయడం కానీ, చోక్ చేయడం కానీ అది ఇరాన్ చేతుల్లో పని. అది ఎప్పుడు కావాలంటే దాని పక్కనే ఉన్నారు. ఎప్పుడు కావాలంటే వాళ్ళు దాన్ని క్లోజ్ చేస్తామనొచ్చు, ఆయిల్ ట్యాంకర్స్ని ధ్వంసం చేస్తామనొచ్చు, ఆయిల్ రిఫైనరీస్ని తగలబెడతామనొచ్చు. అందుకని కొన్ని దేశాల్లో ఆయిల్ రిఫైనరీ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ని కూడా బంద్ చేశారు. షిప్స్ కూడా అక్కడి నుంచి రావడానికి వెనుకంజ వేస్తున్నాయి. ఎందుకంటే యుద్ధ సమయంలో ఏదన్నా షిప్కి ఏదన్నా ఇది కాలిపోతే అప్పుడు ఇన్సూరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా పెరిగాయి చాలా ఎత్తులో. ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని